Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. 16 రోజుల్లో ఎన్నో ఎన్నికల సభలు అటెండ్ అయినా కానీ ఖచ్చితంగా నిజంగా చెప్పాలా, నిజంగా ఒప్పుకోవాలా. గద్వాలలో ఈరోజు జరిగిన సభ మొత్తం తెలంగాణలోనే నెంబర్ 1 అని చెప్తా ఉన్నా. ఆ క్రెడిట్ మొత్తం మా కృష్ణన్నదే. గౌరవనీయులు మీ అభిమాన నాయకుడు, గద్వాల ముద్దుబిడ్డ, మొండి ఘటం కేసీఆర్ గారికి అత్యంత ప్రీతిపాత్రమైన నాయకుడు, నిబద్ధత కలిగిన సైనికుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్న గారు. గౌరవనీయులు మీ అందరి ఆశీర్వాదంతో ఒక నడిగడ్డ బిడ్డ ఇక్కడనే పక్కనే అలంపూర్ తాలూకాలో జన్మించి తదనంతరం ఇక్కడే పెరిగి మీలో ఒకటిగా ఉండి తర్వాత మొత్తం భారతదేశంలోనే అత్యంత కఠినమైన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో మరి పాస్ అయ్యే అతి కొద్ది మందిలో లక్షల మంది ఆ పరీక్ష రాస్తే 100 మంది పాస్ అవుతారు. ఆ 100 మందిలో మీ నడిగడ్డ నుంచి ఉన్న ఒక అతి గొప్ప నాయకుడు, ఆల్ ఇండియా సర్వీసెస్ లో మరి తనదైన ప్రత్యేకత ఉన్న నాయకుడు, గౌరవనీయులు ఇండియన్ పోలీస్ సర్వీస్ లో చేరి అడిషనల్ డైరెక్టర్ జనరల్ పదవిని కూడా అలంకరించి 7-8 ఏళ్ల తన పదవిని వదులుకొని పైసల కోసం కాదు ప్రజల కోసం బతికినన్నాళ్ళు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు, మహాత్మా జ్యోతిబా ఫూలే ఆశయాలు, మహాత్మా గాంధీ ఆశయాలు, ప్రజాస్వామిక ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తా ఈ జీవితం ప్రజలకు అంకితం అంటూ ముందుకు వచ్చి ఇవాళ ఎంతమంది ప్రలోభ పెట్టినా, ఎంతమంది ఎన్ని రకాలుగా తనని ఆకర్షించే ప్రయత్నం చేసినా అధికార పార్టీ వాళ్ళు అన్నా నువ్వెక్కడ నిలబడ్డా పార్లమెంటుకి మేము చూసుకుంటాం అని భరోసానిచ్చిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పదవిని ఆశ చూపిన ఆఖరికి క్యాబినెట్ ర్యాంకులో మొన్నటిదాకా మన నిరంజన్ రెడ్డి గారు ఏ పదవి అయితే చేసేదో ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు క్యాబినెట్ ర్యాంకులో ఆ పదవిని ఇవ్వజూపిన అవన్నీ వదులుకొని మన కష్టంలో ఉన్న మన కేసీఆర్ తో కలిసి వచ్చిన అన్న ప్రవీణ్ అన్న నడిగడ్డకు ఇక్కడ మీ నాయకుడు కృష్ణమోహన్ రెడ్డి ఉన్నాడు ఒకవైపు, ఇక్కడ ఒక నాయకుడు ఉన్నాడు. ఇవాళ వ్యవసాయం బాగుండాలి అంటే జోడెద్దులు ఉండాలా, అంతేనా? మరి ఇక్కడ కృష్ణన్న ఉన్నాడు, ఇక్కడ ప్రవీణ్ అన్న కూడా వస్తే ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరుంటే దున్ని పారేయచ్చు నడిగడ్డని. ఇక్కడ ఉండే తులసి వనం లాంటి నడిగడ్డలో ఉండే గంజాయి మొక్కలు, కాంగ్రెస్ బీజేపీ మొక్కలు పీకవతల పారేయచ్చు ఇద్దరు గట్టి నాయకులు ఉంటే. దయచేసి మిమ్మల్ని నేను ఒకటే కోరుతా ఉన్నా, నాయకులు ఎంతో మంది వస్తారు పోతారు, రాజకీయాల్లో ఎంతో మందిని చూసినాం, కానీ ప్రవీణ్ కుమార్ లాంటి నాయకులు అరుదుగా వస్తారు. చదువుకున్నవాడు, రేపటి రోజున ఐపీఎస్ ఆఫీసర్ గా పనిచేసిన వాడు, రేపటి రోజున నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యుడు ఎవరు అంటే మా ఎంపీ ప్రవీణ్ కుమార్ అని గర్వంగా చెప్పుకునే విధంగా పనిచేసే సత్తా ఉన్న నాయకుడు. ఇవాళ కృష్ణన్న గురించి మీరు ఎట్లయితే చెప్పుకుంటారో మావాడు మొండిగటం అనుకుంటే వదిలిపెట్టడు అని ఎట్లయితే ఆయన గురించి చెప్పుకుంటారో అట్లే రేపు ప్రవీణ్ అన్న గురించి చెప్పుకునే విధంగా అద్భుతంగా పనిచేయగలిగిన నాయకుడు. వదులుకోకండి. ఏ కాంగ్రెస్ ఓడు, ఏ బీజేపీడు ఏమి చెప్పినా ఈ చెవిలోంచి వినండి, ఈ చెవిలోంచి వదిలేయండి. కానీ 13 తారీఖు నాడు మాత్రం ఒక విద్యావంతుడు, ఒక అధికారిగానే 10 లక్షల మంది పిల్లలకు సేవ చేయగలిగిన వాడు. మరి అదే అధికారి గనక మరి రేపటి రోజున పరిపాలన పగ్గాలు ఆయన చేతు పట్టుకుంటే ఎంత బ్రహ్మాండంగా ప్రజలకు సేవ చేస్తాడో ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. అందుకే 13 తారీఖు నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి కారు గుర్తుకు దయచేసి ఓటేయండి, మర్చిపోవద్దు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.